కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం పోలీసుల పెత్తనమేంది అన్నట్టే తిరగబడ్డారు తెలంగాణ పబ్లిక్. మరి లేకుంటే ఏంది, మనకు పోలీసులు లేరా? మన లా అండ్ ఆర్డర్ మంచిగా లేదా? మన వాళ్ళు అరెస్ట్ చేయరా? కేసులు ఛేదించరా? మరి ఎందుకు ఆంధ్ర పోలీసులు తెలంగాణలో అడుగు పెట్టాలి? ఇక్కడికి వచ్చుడే ఎక్కువ అంటే మన పిల్లగాన్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఎవరు మాత్రం ఊకుంటారు? పబ్లిక్ అంతా పత్తం బట్టి తిరగబడతారు. హబ్బరా కొడక, ఫైటింగ్ చిన్నగా లేదు కదా. కామారెడ్డి జిల్లా రామారెడ్డి అనే ఊరు పరిధిలున్న మద్దికుంట పల్లెలుండే ఓ పిల్లగాన్ని ఏదో కేసు కింద అరెస్ట్ చేసేదానికి వచ్చిండ్రు ఆంధ్ర పోలీసులు. ఇంకేమున్నది, మనోళ్ళు అడ్డం తిరిగిండ్రు, పెద్దలొల్లి చేసిండ్రు, పోలీసులకు మొత్తం మర్రకుంటా చేసిండ్రు. దెబ్బకే ఆంధ్ర పోలీసులు తోక ముడిచి రామారెడ్డి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. మీ పబ్లిక్ ఎందుకు ఇట్లున్నారు? అరెస్ట్ చేయనిస్తలేరు, జర సాయం చేయండి అని మన పోలీసులను బతలాడుకునే కాడికి వచ్చిందట ఎవ్వరము. అయినా పిల్లగాని తరపున ఊరోళ్ళు కట్టగట్టుకొని రామారెడ్డి స్టేషన్ చేరుకొని అటు ఆంధ్ర పోలీసులకు ఇటు తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించిండ్రట. కేసు ఏంటిదో అనేది పక్కకు పెడితే ఆంధ్ర పోలీసులకు తెలంగాణ పిల్లగాన్ని అప్పచెప్పే ముచ్చటే లేదు అన్నట్టు ఫైటింగ్ చేసిండ్రు. ఆఖరికి ఏమైందనేది మనకు తెలియదు కానీ ఏపీ పోలీసులన్నా ఏపీ ఆఫీసర్లన్నా తెలంగాణ పబ్లిక్ గట్టి లొల్లి చేస్తున్నారు. ఇంకా మా మీద పెత్తనమేంది అన్నట్టు ఎదురు తిరుగుతున్నారు. డడ్డనక్క డామ్, ఇన్నోళ్ళు ఎవలో ఇననోళ్ళు ఎవలో ఊర్లల్లుండే ప్రజానికానికి తెలియజేసేది ఏంటిదంటే ఇంకో 2-3 రోజులలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నదట. ఓ అవును, పంచాయతీ ఎన్నికల పంచాది తెంపేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే తెగేదాకా లాగినట్టే అవుతుందని తెలంగాణ సర్కార్ నిర్ణయం చేసినట్టున్నది. కులగణన, బీసీ రిజర్వేషన్లు, కోర్టు కేసులు అన్నీ చూస్తే ఒంట పెదవుకు నక్కాశ పడ్డట్టే అవుతుందని నికురమైన నిర్ణయానికి వచ్చినట్టున్నది. ఇప్పటి వరకైతే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరపబోతున్నారట. అంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇదివరకు ఇచ్చినట్టే రిజర్వేషన్లు కేటాయించి నోటిఫికేషన్ ఇస్తారట. అయితే ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతాయి అనేది మాత్రం తెలంగాణ పల్లెలలో పబ్లిక్ను సతమతం చేస్తున్నది. ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు సర్పంచ్ పదవి మీద. ఎన్ని కష్టాలు పడైనా ఎన్నికలలో నిలబడి గెలిచి పెత్తనం చేయాలని కలలు కానేటోళ్ళు ఇంకెప్పుడు అన్నట్టు ఎదురు చూస్తున్నారు. వార్డు రిజర్వేషన్లను ఎంపీడీఓలు, సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేస్తే సర్కార్ విడుదల చేస్తుందట. మొన్న వేసిన కులగణన లెక్కల ప్రకారం వార్డు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, కులగణన ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేస్తారట. అట్లెందుకు చేస్తున్నారు? ఏదో ఒక లెక్కల ప్రకారం ఇస్తే సరిపోతుంది కదా అంటే ఎక్కువ మంది బీసీలకు న్యాయం చేయడం కోసం. మొన్న ప్రకటించిన రిజర్వేషన్లలో ఎక్కువ మంది బీసీలు ఉన్న గ్రామాలకు అవే ఉంచి కడమ వాటికి వేరే రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నదట కాంగ్రెస్ సర్కారు. ఒక్క 2-3 రోజులు ఓపిక పడితే ఎవరికి ఏ రిజర్వేషన్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత అన్ని సిద్ధం చేసుకుంటేనే మంచిదని అంటుర్రు ఎన్నికల ఖర్చులు తెలిసిన పబ్లిక్. ఏమైతుందో చూడాలి.